తమరింద చెట్టువైపు నడుస్తున్న శ్రీవాణి ఏదో కనిపించని శక్తి ఆమెను లాగుతున్నట్టుంది. ఆ చెట్టు వేర్లు పాములా కదలడం మొదలుపెట్టాయి. ముగ్గురు నీడపిల్లలు చెట్టు కింద నిలబడి ఉన్నారు. శ్రీవాణి తల భయంకరంగా ఒకవైపు వంగిపోయింది. ఆమె పెదాలు కదల్లేదు. కాని ఎవరో మాట్లాడుతున్నారు. పూజారి గుండె గట్టిగా కొట్టుకుంది. ఇది సాధారణ ఆత్మ కాదని అతనికి తెలిసిపోయింది. మూడింటి రేఖలు ఆ రోజే తప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా వదిలేశారని అతను గ్రహించాడు. గ్రామస్తుల పాదాలపై మట్టి, వారి కళ్ళలో భయం. ఏదో వింత జరుగుతోంది. శిశువు గలం పుట్టింది. కుక్కలు ఇళ్లలోకి రావడానికి కూడా భయపడ్డాయి. రాత్రి 12 గంటలకు బావిలోని నీరు నల్లగా మారిపోయింది. 3 నెలల తర్వాత శ్రీవాణి చిరునవ్వు నవ్వింది. అది మనుషుల నవ్వు కాదు. ఆమె నీడ చేతులు పొడిగి ముగ్గురిపై చూపించింది. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.